ఇక్కడే 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 బాబు. ఇదిగో. రూపాయి పావులు అడిగితే రూపాయి ఇచ్చారు, మిగతా పావులా? ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్ బిల్లుకే అయిపోయాయి. జాలితో పావులా తగ్గించుకోవయ్యా. భలే సావు గిరాచి. ఈ గిరాచి ఆసుపత్రిలో చచ్చిన బాగుండు. ఏమయ్యా నేత్రానందం, ఒక విషయం. అయ్యి బాబాయ్ ఫోటో కోసం వచ్చాడు. తల ఎక్కడ తేవాలా? ఇదిగో నిన్నే. మీసం గురికేసి వస్తే గుర్తుపట్టలేనా? మరి అంత ఫోటో పిచ్చంటే బాబు నీకు. నేను నీకోసం రాలేదు. నాకు తెలుసయ్యా నువ్వు ఫోటో కోసం వచ్చావు. అరే నేను చెప్పేది విను. ఏం చెప్పక్కర్లేదు స్వామి, నాకంతా తెలుసు. నేను రాజా కోసం వచ్చానయ్యా. రాజా ఎక్కడ? ఈ నాటకాలు నా దగ్గర. ఆ రాజాగాడే నిన్ను నా దగ్గరకు పంపించుంటాడు. నా శవాన్ని చూడాలన్నదే వాడి కోరిక. అరే అసలే కుట్టుతున్నావు, పరిగెత్తకయ్యా, పడిపోతావు. అవన్నీ కోతులు, పరిగెత్తుకో, పడిచేస్తావు. ఆగోయా. అరే నేను ఆగను. ఆగితే పట్టుకుందామనా? అసలే గుడ్డి కాలు. నా కాలు నా ఇష్టం. ఆగు. నేను ఆగను. నా మాట విను. నేను విన్ను. నా మాట విను. విననయ్యా. అవన్నీ కోతులు. నీవయ్యా. అమ్మా అమ్మా అమ్మా, డాక్టర్ గారు ఏం మందులు రాశారు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు నారాయణ నారాయణ అనుకోమన్నారు. నారాయణ. సాయంత్రం తులసి తీర్థం ఏర్పాటు చేయమని చెప్పారు. అంతిమ యాత్ర? అవును. నా తల్లి. ఆగు. ఏమిటది? వేడి నీళ్లు. అక్కడ పెట్టు. పెట్టక్కడ. నువ్వు ఈ ఇంట్లో ఏమీ ముట్టుకోవడానికి వీల్లేదు. నాకు తెలుసు ఆ రాజాగాడు తప్పించు తిరుగుతున్నాడు. వాడు వచ్చే వరకు నువ్వు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగడానికి వీలేదు. ఒకవేళ పస్తులుండి తెచ్చినా నాకేం పర్వాలేదు. లేకపోతే నాతో పనచకాలా? ఎవరు ఎలాంటి మనిషో నేను జడ్జి చేయగలను. నేను జడ్జి చేసి రిటైర్ అయిన మనిషిని. నన్ను పడగొట్టాలని చూడకు. ఇప్పుడు ఏమంటారు? నేను మోసుకెళ్తాను. మోసపండి. మొయ్యలేననుకుంటున్నావా? మా తాతగారు 2 చేతులతోనూ 2 రైళ్ళు ఆపాడు. మాది కసరత్తు వంశం. అన్నిటికీ బాధ. అయ్యో నన్ను ముట్టుకోవద్దు, నేను లేకోగలను. ఇదిగో కొంచెం చెయ్యి. ముట్టుకోవచ్చా? ఇప్పుడు ముట్టుకోవచ్చు. వెన్నుపోటు ఎక్కువ అవుతుంది, బరువులేవి మొయ్యొద్దని చెప్పానా? ఇప్పుడు వెన్నుపోటుతో పాటు పన్నుపోటు ఎక్కువైంది. గచ్చు మీద బొక్క బొరలా పడ్డారు. పళ్ళన్నీ కదిలినట్టున్నాయి. పడుకోండి. అయ్యో కాల్ చేసిన కోళ్ళు అయిపోయారే. లాగండి. ఏమిటి? ఏమిటి? ఏది? ఏది ఏమిటి?
నీ కారు ఎక్కడ? కారా? కడుపు నిండా అన్నం తిని కొన్ని యుగాలైంది. అమ్మా మాదా కవళం తల్లే అంటూ 3 రోజులుగా ఇదే పని. ఏమిటి? నీ సొంత ఇంట్లో నీ సొంత పని మనుషులు నీ సొంత ఆకలికి అన్నం పెట్టలేదా? కప్పగంతుల కుప్పిస్వామి చౌదరి శెట్టి నాయుడు గారు, మీరు ఆ మాట అనకూడదు. చచ్చిన పాముని పాములోనే చంపాలి. మీరు జడ్జీలు చంపకూడదు. అది కాదు నాయుడు గారు, మీరు ఇల్లు కొంటారు కదా అని ఎన్ని బేరాలు వచ్చినా అమ్మలేదు సార్. ఇల్లు నేను కొండమా? ఈ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, వెళ్ళిన రోజు ఏమైంది, ముందు రోజు ఏమైంది, తర్వాత రోజు ఏమైంది, నాకు అస్సలు జ్ఞాపకం లేదు స్వామి. ఒక్కసారి కాలు ఊపండి, నేనే ఊపుతా. ఈ ఒక్క కాలే కాదు, 3 కాళ్ళు ఊపుతా. ఈ ఊపు చూసి ఎన్ని రోజులయ్యిందో. అమ్మా కామధేనువు లాటరీ, ఇంకా నీ కడుపు నిండలేదా తల్లి? నువ్వు చదివిన తప్పుడు నెంబర్ వల్లే ఇదంతా జరిగింది. అయ్యగారు నవ్వుతున్నారు. तेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल तो पीरू सी फिर भी दिल है हिंदुस्तानी. ला 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 ला. అంటే ఇప్పుడు గొడవలేవి లేవన్నమాట. గొడవ విరగబడి నవ్వారు తెలుసా? ఒట్టు. సరే, ఇంక అసలు విషయం బయట పెట్టడానికి ఇది సమయమా కాదా అన్నది రేపు వచ్చాక తెలుస్తాను. మా నాన్నకి ఇప్పుడు నేనంటే చాలా ఇష్టం. అది కూడా రేపు వచ్చాక చూస్తానుగా. ఎవరది? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు రాలేదే? రాలేదా? వచ్చారు. ఈసారి కనపడ్డప్పుడు చెప్తాను. ఇక్కడే మా జడ్జి గారి ఇంట్లో పని మనిషిగా చేరిన అమ్మాయి గురించి ఏమో అనుకున్నాం కానీ చాలా తెలివైంది. ఆ నందిని వల్లే మా అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ముఖంలో నవ్వు చూసి అన్నాళ్ళయిందో. ఏ లేతాడల్లో హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చా? చేయి తీసేలేదా? నీ దయవల్ల ఇంకా తీలేదయ్యా బాబు. ఆ జడ్జి గారింట్లో పని మనిషిగా కుదిరిన పిల్ల పేరేంటన్నావు? నందిని. నందిని అయ్యా. అక్కడ ఎవరు కుదిర్చారో? ఇంకెవరో మీ రాజా. రాజా. అయ్యో బాబాయ్! అమ్మా అమ్మా, అది బ్రిటిష్ కాలం నాటి ముసలి తోట కాబట్టి సరిపోయింది. అదే ఈ కాలం నాటి కుర్ర తోట అయితే నరాలు కనపడకుండా పేలిపోయి ఉండేవాడివి. ఆహా, ఆ ముసలి తూటాకి చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. దొరకునా ఇటువంటి తూట? దొరకలేదు. అసలు ఆ తూట నీ ఒంట్లో ఎక్కడుందో ఇంతవరకు దొరకలేదు. మళ్ళీ ఆపరేషన్ చెయ్యాలి. పడుకో. మళ్ళీనా? పడుకో. అమ్మా. నందిని, నందిని, నందిని. ఏమైపోయావు రాజు? ఏం చెప్పమంటారు సార్, అలివేలు మంగాపురంలో షూటింగ్ చేస్తామని ఓ సినిమా కంపెనీ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఇక నా పాటలు చూసుకోండి. వాళ్ళని మదనపల్లి తీసుకెళ్లి అక్కడ హార్సిల్ హిల్స్ చూపించి అక్కడ తాగేవాడు తాగి తినేవాడు తిని బాబా తెల్లారిపోయింది అనుకోండి. పొద్దున్న తిరిగి వచ్చేసరికి చెప్పారు సార్ మీరు కవర్ పెట్టారని. ఎక్కడ నందిని? నందిని సార్, దిక్కులేని పిల్ల కదా అని మీలాంటి మహారాజుల దగ్గర తీసుకొచ్చాను చూడండి. నన్ను చెప్పుతో కొట్టాలి సార్. పోలేవయ్యా చిన్నపిల్ల. ఏమిటి సార్ వదిలే. మాయా బజార్లో రంగారావు గారు లాంటి మీసాలు ఏమైపోయాయి సార్? బూడిది గుమ్మడికాయల బోడిగా మిగిలిపోయారు. పరువు ప్రతిష్ట పోయాక ఆ మధ్యలో ఈ బోడి పరుషొద్దు కానీ నేనే తీసేశానయ్యా. పరువు ప్రతిష్ట ఎలా పోయాయి సార్? ఎలా పోయాయంటే
సొంత విషయంలో జోక్యం చేసుకో. చేసుకోవాలి సార్. మీ ఉప్పు తినేవాడిని నేను చేసుకోకపోతే ఎలా? ఈ రోజు మీసం పోయింది, రేపు ఇంకేం పోతుందో. నేను చెప్పేది విను. చెప్పదు సార్, నేను ఇంకేం విన్ను. నిన్నటి దాకా నన్ను ముద్దుగా రాజు అని పిలిచే మీరు ఏమన్నారు సార్? నన్ను దున్నపోతున్నారు సార్. ఎప్పుడు అన్నారు సార్. 10 మంది తిరిగే టీ కొట్టు దగ్గర నన్ను నాన్న మాట్లాడలేదు. అన్నాను. దానికి అన్నిటికి ఇదే కదా కారణం. నా మీద చీటింగ్ కేసు పెట్టి నన్ను పోలీసులకు అప్పగిస్తా అన్నారా? అబ్బా ఏదో కోపంలో అన్నాలే. దానికి అన్నిటికి ఇదే కదా కారణం. నేను కనపడితే కొట్టి తిట్టి తప్పుడు కేసు పెట్టి నన్ను ఉరికమ్మ ఎక్కిస్తా అన్నారట. నేను అమ్మడం లేదు, నువ్వు నన్ను అబద్ధం చేసుకుంటున్నావు అనే ఉంటారు సార్. నేను ఊరికే ఎందుకంటానయ్యా? మీ చేత అనిపిస్తుంది సార్. చూడండి ఎలా నిలబడిందో చూడండి. నువ్వు బయలుదేరు. నువ్వు తొందరపడతాను. ఆలస్యపడ్డాను సార్. నేను ఇప్పటికే చాలా ఆలస్యపడ్డాను సార్. నా మాట వద్దు సార్, నేను వెళ్తాను. రాజు నందిని అమాయకురాలయ్యా. అవును, కనిపిస్తూనే ఉంది. అంతా నాటకం సార్, నాటకం. దాన్ని ఇప్పుడే దొంగల బండి ఎక్కించి మంగళగిరి పంపేస్తాను. ఎక్కడికి పంపిస్తావయ్యా? ఎందుకు పంపిస్తావు? మొదట్లో నేను అబద్ధం చేసుకున్నాను, తర్వాత తెలుసుకున్నాను పొరపాటు చేశానని. రాజు ఆ మధ్య నాకు సుస్థి చేసింది. అప్పుడు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు, పొగరబోద్ది అంతేగా? కాదయ్యా, ఆ పిల్ల వల్లే మీకు సుస్థి ఎక్కువైంది, నాకు తెలుసు సార్. రాజు అసలు నన్ను మాట్లాడడం ఏంటయ్యా? ఎవరైనా చెప్పినా సరే నందిని నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. ఆ అమ్మాయికి నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నందిని అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టం అయితే నాకు ఇష్టమే.